చెన్నూరు కాడ సడకులు మొత్తం సత్యనాసున్నాయట. ఆ రూట్లో పోతున్న బండ్లన్నీ కూడా రోడ్ల మీద బురదలనే ఇరుక్కబోయినాయట. మళ్ళీ సర్కారు వచ్చినాక రోడ్లన్నీ మంచిగా చేపిస్తామని రోడ్లో బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు మస్తుగా మాట్లాడబట్టే మరి ఇప్పుడు తొవ్వలు సాపులేవని ఎవరన్నా తొండి చేస్తున్నా ఎట్లా ఏది చూద్దాం పారి. చెన్నూరులో సడాకులన్నీ చెరువులను కుంటలనే తలపిస్తున్నట్టు లేదు. అవి చూసిర్రా, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం తుర్కపల్లికి బడిపిల్లను ఎక్కించుకొని పోతున్న టాటా ఏసీ బండి బురదల ఇరికిపోయింది. ఎంత దండ్లాడినా గానీ బయటకు రాలేదట. ఆడున్నోళ్ళు కూడా వచ్చి అటునూకి ఇటునూకి ఎంత ముంగడికి పంపిద్దామన్నా ముంగడికి ఓరాకుండా వెనుకకు ఓలేకుండా ఆడనే ఆగిపోయిందట. నూకి నూకి యాస్టకొచ్చినోళ్ళు ఇది ఈడనే ఉండేటట్టున్నదని సాలించుకున్నారట. ఓ దిక్కు బడి పిల్లలకు లేట్ అవుతుంది. చాలా దినాల సంది ఇట్లనే ఉన్నదట. బడికి పోయేటోళ్ళు ఊర్లలోకి పోయేటోళ్ళు ఏడికన్నా పోదామంటే ఈ బురద రోడ్డు మీద ఎట్లా పోయి ఎట్లా వస్తారో తెలియకుండా ఉన్నదట. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ సార్కు కూడా మస్తు సార్లు చెప్పిర్రట. వివేకవంతులైన వివేక్ సారు ఎమ్మెల్యే అయినప్పటి సంది ఇప్పటిదాకా కూడా సాపు ఏపీయలేదట, రోడ్డు ఓపియలేదట. అయ్యా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, మరి మీకు ఓట్లేసి గెలిపించిన మీ చెన్నూరు పబ్లిక్ బాధలను అరుసుకోకుంటే రోడ్లు ఓపియకుంటే మీకు ఆ ఎమ్మెల్యే గిరి ఎందుకు? ఇందుకేనా సారు మీరు కాంగ్రెస్ కండువా కప్పుకొని షై పార్టీ తీర్థం కడపార దాగినరు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.